ఈరోజు వచ్చి దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దొండకాయ ముక్కలను తీసుకున్నాము, బెల్లం ముక్క తీసుకున్నాము, కొంచెంగా మినపప్పు తీసుకున్నాము, జీలకర్ర తీసుకున్నాము, ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాము, చింతపండు, కొంచెం ఎల్లుల్లి రెక్కలు తీసుకున్నాం. ముందుగా మినపప్పును వేయించుకోవాలి, తర్వాత దొండకాయ ముక్కలు వేయించుకోవాలి, తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఈ మూడు కూడా కలిపి వేయించుకోవచ్చు. వేయించుకున్న తర్వాత బెల్లం వేసుకొని వెల్లుల్లిపాయ చింతపండు ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవడమేనండి, లేదంటే రోల్లో నూరుకోవడమే అండి. సింపుల్. కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇగో మిక్సీ పెట్టిన దొండకాయ పచ్చడి ఇలా కచ్చాపచ్చాగా ఇలాగుంది. కావాలంటే మనం పోపు యాడ్ చేసుకోవచ్చు, పోపు అక్కర్లేదు అనుకుంటే అట్లా కూడా తినచ్చు. టేస్టీ దొండకాయ పచ్చడి ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశలకైనా ఇడ్లీకైనా అన్నంలోకైనా. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రకరకాల పచ్చళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అమ్మాజీస్ కిచెన్, వెజ్ కిచెన్. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ప్లీజ్.